హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో అప్‌లోడ్ చేస్తే అది మీ వరకు వస్తుంది నోటిఫికేషన్ అనేది. సో, సబ్స్క్రైబ్ చేసుకొనైతే సపోర్ట్ చేయండి నా ఛానల్‌కి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం నాకు. ఓకేనా? ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి లేట్ నైట్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్ అండి. అసలు వాళ్ళు మీ గురించి నిన్న నైట్ ఏం ఆలోచించారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే ఈరోజు మన వీడియో టాపిక్ అండి. ఓకేనా? లేట్ నైట్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్. సో మీలో ఎవరికైనా పెయిడ్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, మెసేజ్ చేయండి. పెయిడ్ రీడింగ్స్ అండి, పర్సనల్ రీడింగ్స్ అనేవి పెయిడ్ అండి. ఓకేనా? మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకున్నా, అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ థాట్స్ ఏంటి, అసలు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నీ కరెక్ట్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక పెయిడ్ రీడింగ్స్ బుక్ చేసుకోండి. ఓకేనా? ఈ జనరల్ రీడింగ్ అండి, ఎలాంటి టైం స్టాంప్స్ ఉండవు. అట్లీస్ట్ 30-40% మెసేజెస్ అయినా దీంట్లో మీకు ఉంటాయి. అందరికీ రెసొనేట్ అవుతుంది జనరల్ రీడింగ్ కాబట్టి. బట్ మీకు ఎంతవరకు మెసేజెస్ ఉంటే అంతవరకే తీసుకోండి. ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ ఇది నాకేనేమో అని మాత్రం అనుకోకండి. బికాజ్ ఇది జనరల్ కదా, సో అందరూ ఉంటారు ఈ రీడింగ్లో, అందరికీ సంబంధించిన మెసేజెస్ వస్తాయి. సో లేదు కాదు నాకు పర్సనల్గా కావాలి రీడింగ్, డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోండి, మీ ఇష్టం. ఓకేనా? ఎలాంటి టైం స్టాంప్స్ ఉండవు ఈ జనరల్ రీడింగ్. లేట్ నైట్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్. ఆ పర్సన్ మీ నుంచి దూరంగా ఉండొచ్చు, లేకపోతే మీ నుంచి కొంచెం సీక్రెట్స్ అవి మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ మీ ఇద్దరు కలిసి ఉన్నా కూడా అసలు నా పర్సన్ నా గురించి ఏమనుకుంటున్నారు, మా రిలేషన్ ముందుకు ఎలా వెళ్తుంది, అసలు తను నా గురించి ఏం ఆలోచిస్తున్నారని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. ఇది రిలేషన్‌లో ఉన్న వాళ్ళు అయినా, లేకపోతే బ్రేకప్ అయిన వాళ్ళైనా, లేకపోతే మీ ఇద్దరి మధ్య మాటలు ఉన్నా బట్ చాలా తక్కువగా ఉన్నాయి మీ మధ్య మాటలు. అసలు మీ పర్సన్ మీ గురించి ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది గదా! సో, వాళ్ళందరి కోసం ఈ రీడింగ్. నిన్న నైట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు? వాళ్ళు మీ గురించి ఏం ఆలోచించారు? పాజిటివ్‌గానే ఉన్నారా? నెగెటివ్‌గానే ఉన్నారా? ఎనర్జీ కార్డ్స్ అయితే చాలా వరకు పడిపోతున్నాయి. సో, వాళ్ళ ఆలోచనలేంటి? నిన్న నైట్ అసలు మీ గురించి ఏం ఆలోచించారు? కింగ్ ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ వాండ్స్, హ్యాంగ్డ్ మ్యాన్, 10 ఆఫ్ పెంటికల్స్, స్ట్రెంగ్త్, ద చారియట్, 4 ఆఫ్ స్వర్డ్స్, ద హెర్మిట్. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 ఆఫ్ పెంటికల్స్. 9 ఆఫ్ పెంటికల్స్ ఏం చూపిస్తుందంటే, ఆ పర్సన్ తన గ్రోత్ తాను చూసుకున్నారు మీ పర్సన్. సో, తన గ్రోత్ తాను చూసుకొని మిమ్మల్ని మీ లైఫ్‌కి వదిలేశారు. బట్ ఇప్పుడేంటంటే మీతో కమ్యూనికేట్ చెయ్యాలి, మీతో మాట్లాడాలి అనైతే అనుకుంటున్నారు. నా లైఫ్ నేను చూసుకొని
అరే! నా లైఫ్ నేను చూసుకొని తను నన్ను వదిలేసాను. నా గ్రోత్ కోసం, నా సెల్ఫిష్ కోసం తనని వదిలేసాను. ఎలా అయినా సరే తనతో ఒకసారి మాట్లాడాలి. తన వాయిస్ వినాలి. తనతో మాట్లాడితేనే కొంచెం నాకు ప్రశాంతంగా ఉంటుంది అని ప్రెజెంట్ అయితే వాళ్ళు చాలా పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ నుంచి దూరంగా ఉన్నందుకు వాళ్ళు మీకు వెన్నుపోటు పొడిచాను, బ్యాక్ స్టాబ్ చేశాను అని వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. అండ్ వాళ్ళు మీతో వచ్చి మాట్లాడాలి. ఇలా మిమ్మల్ని మీ లైఫ్‌కి వదిలేయాల్సింది కాదు. నా కోసం ఆలోచించుకొని మిమ్మల్ని వదిలేయాల్సింది కాదు అనైతే బ్యాక్ స్టాబ్ ఫీల్ అవుతున్నారు. చాలా పెయిన్‌లో ఉన్నాను. అండ్ ఈ రిలేషన్‌ని బ్రేక్ చేశాను. బ్రేక్ చేయకుండా ఉండాల్సింది. నా ఇమ్మెచ్యూరిటీ వల్లే, నా తెలివి తక్కువతనం వల్లే లెస్ ఇలా మీతో లెస్ కమిట్మెంట్ ఇచ్చాను. కమిట్మెంట్ కంప్లీట్‌గా నేను ఇవ్వలేకపోయాను. ఓకేనా? లెస్ కమిట్మెంట్ ఇచ్చాను. ఆహ్, లే తక్కువగా మిమ్మల్ని తక్కువగా ప్రేమించి నన్ను నేను ఎక్కువగా ప్రేమించుకున్నాను. సెల్ఫ్ లవ్ నేను ఎక్కువ చేసుకున్నాను. నేను లెస్ కమిట్మెంట్ ఇవ్వడం వల్లే లెస్ లవ్ అంటే నా ఇమ్మెచ్యూరిటీ వల్లే, నా ప్రేమ తక్కువ ఉండడం వల్లే ఈ రిలేషన్‌లో మనిద్దరికి మధ్య బ్రేకప్ వచ్చింది. మిమ్మల్ని నేను వెన్నుపోటు పొడిచాను. నా నా స్వార్థం కోసం, నా గ్రోత్ కోసం నేను నేను మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయాను. బట్ ఇప్పుడు నేను మీతో వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నాను అనైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీతో వచ్చి మాట్లాడాలనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఓకేనా? సో, అందుకోసమే ఆ పర్సన్ ఏదో ఒక యాక్షన్ తీసుకుందామా అనైతే ఆలోచిస్తున్నారు. మీతో వచ్చి మాట్లాడాలని, మీ మీద అయితే చాలా ప్రేమ ఉంది. మీతో వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎంతగా మిస్ అవుతున్నారో అండ్ ఇక్కడ చాలా మందికి చాలా రోజుల నుంచి ఒక కమ్యూనికేషన్ అయితే మీకు మీ నుంచి దూరమైన పర్సన్ నుంచయితే మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, వాళ్ళు కూడా కమ్యూనికేట్ చెయ్యాలి. ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి మీ రిలేషన్‌లో అనైతే అనుకుంటున్నారు కానీ వెయిట్ చేస్తున్నారు. బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ ఫాదర్ లాంటి వాళ్ళు ఏమనుకుంటారు? లైక్ ఇంట్లో వాళ్ళ ఫాదర్ గాని, తను మీ సైడ్ వస్తే ఒప్పుకుంటారా? లేదా? వాళ్ళ ఇంట్లో స్ట్రిక్ట్ కావచ్చు. మీ పర్సన్ ఫాదర్. సో, నాకైతే ఇష్టముంది. మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలని ఉంది. బట్ మా డ్యాడీ ఒప్పుకుంటారా? లేదా? ఏంటి సిట్యుయేషన్‌లో ఏం చెయ్యాలి? తనకి చాలా భారంగా ఉంది. తను మీతో రిలేషన్‌లో స్ట్రక్ అయిపోయున్నారు. ఏం చెయ్యాలా అర్థం గావట్లేదు. ఏం చేయాలో అర్థం గాక పాపం తన తలకిందులుగా గూడా తపస్సు చేస్తున్నారు. మిమ్మల్ని ఎలా వచ్చి అప్రోచ్ అవ్వాలి అనేది అర్థం గావట్లేదు. ఇక్కడేంటంటే ఆ పర్సన్‌కి వాళ్ళ ఫ్యామిలీనే బర్డెన్ అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ వల్లే మీతో వాళ్ళకి ఇష్టం ఉంది. మాట్లాడాలని ఇష్టం ఉంది. కానీ ధైర్యం సరిపోవట్లేదు ప్రెజెంట్. ఇలా లయన్ ఉంది కదా! సో, లయన్ లాంటి వాళ్ళ డ్యాడీయో, మమ్మీయో ఆర్ ఎల్స్ మ్యారీడ్ పర్సన్ ఉంటే వాళ్ళ వైఫో వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. అందుకే వాళ్ళు మీతో డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో, ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ ఏం చూపిస్తుందంటే, నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. నా సొసైటల్ మ్యాటర్స్ ఇంపార్టెంట్ అంటున్నారు వాళ్ళు. సో, సేమ్ క్యాస్ట్ అవ్వచ్చు, సొసైటీలో మన రిలేషన్‌ని ఎలా అనుకుంటారు అని కూడా ఆలోచించే వాళ్ళుంటారు. ఒకవేళ అది వేరే టైప్ రిలేషన్‌షిప్ అయితే సొసైటీలో తెలిస్తే ఏమనుకుంటారు? నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. నా ఫ్యామిలీ పరువు ఇంపార్టెంట్. నాకు నా ఫీలింగ్స్ కన్నా సరే నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. నా ఫ్యామిలీ పరువు ఇంపార్టెంట్. వాళ్ళు బాగుండడమే నాకు ఇంపార్టెంట్. అండ్ నా క్యాస్ట్ నాకు ఇంపార్టెంట్. నా గురించి ఆలోచించే వాళ్ళు నాకు ఇంపార్టెంట్. తన గురించి పక్కన పెట్టేసి ఫ్యామిలీ గురించి మాత్రమే ఎక్కువ ఆలోచిస్తున్నారు.
నా ఫ్యామిలీ గ్రోత్ ఇంపార్టెంట్. వాళ్ళ స్టేటస్ ఇంపార్టెంట్. అండ్ మీ ఇద్దరి మధ్య స్టేటస్‌కి సంబంధించి కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. కాస్ట్‌కి సంబంధించి ఉండొచ్చు. అండ్ రిలీజియన్‌కి సంబంధించి ఉండొచ్చు. అండ్ ఫ్యామిలీ పరంగా కూడా డిస్టర్బెన్సెస్ ఉండి ఉండొచ్చు. ఓకేనా? దాని గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అండ్ వాళ్ళకి మీతో వచ్చి మాట్లాడడానికి మీ మీ లైఫ్‌కి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి, వాళ్ళకి ఎంత మాట్లాడాలని మీతో ఉన్నా, మీ మీ దాకా టెక్స్ట్ చేయాలని రావడం, మళ్ళీ వెనక్కెళ్ళిపోవడం. కాల్ చేయాలని రావడం, మళ్ళీ వెనక్కెళ్ళిపోవడం. అలా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే చాలా కనిపిస్తుందిక్కడ. సో, వాళ్ళకైతే మీతో వచ్చి మాట్లాడే అంత ధైర్యం అయితే సరిపోవట్లేదు. ఎందుకంటే వస్తే మీరేమంటారు? మీరేమడుగుతారు? మీరు ఒప్పుకుంటారా? అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఇక్కడ ద చారియట్‌తో మీ ఇద్దరి మధ్య మీరు ఒక చోట వర్క్ చేస్తున్నా సరే, ఒకళ్ళు ఈస్ట్ అయితే ఒకళ్ళు వెస్ట్. ఇలా ఉంది మీ రిలేషన్ నడవడం. అండ్ ఒకే ఇంట్లో ఉన్నా సరే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ డిస్టెన్స్ కానీ, మెంటల్ డిస్టెన్స్ కానీ, ఆలోచనలో భేదాలు గాని అలా అయిపోయాయి. అదేంటంటే మేబీ ఫ్యామిలీ వల్ల అయ్యుండొచ్చు. ఇంకేదైనా సిట్యుయేషన్స్ వల్ల అయినా అయ్యుండొచ్చు. అండ్ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అయితే మాత్రం పెరిగింది బాగా. ఓకేనా? అది ఎలా అయినా అవ్వచ్చు. ప్రెజెంట్ అయితే నేను ఈ సిట్యుయేషన్‌లో ఏం చేయలేను. తనకి యాక్షన్ తీసుకోవాలనుంది. కానీ వాళ్ళ డ్యాడీ ఒప్పుకోడని ప్రెజెంట్ అయితే నేను కొంచెం సైలెంట్ గానే ఉంటాను ఈ సిట్యుయేషన్‌లో. నేనేం చేయలేను. నాకు మాట్లాడాలని ఉంది. నాకు కమ్యూనికేట్ చెయ్యాలి అని ఉంది. కానీ నేనేమి చేయలేను ప్రెజెంట్. ఎందుకంటే ఐయామ్ హెల్ప్‌లెస్ అంటున్నారు మీ పర్సన్. ఓకేనా? నేనేం చేయలేను అని చాలా లోన్‌లీగా, చాలా ఎలోన్‌గా అంటే చాలా డిప్రెషన్‌లో కూడా ఉన్నారు ఈ పర్సన్. ఏం చెయ్యాలి? ఏదైనా నాకు దారి కనిపిస్తుందా అనే ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు. ఏదైనా ఒక దారి దొరికితే బావుండు నా పర్సన్‌తో నేను మాట్లాడడానికి అనైతే ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా. నేనేం చేయలేను. నేనేం చేయలేను. నా దారులన్నీ మూసుకుపోయాయి. ప్రెజెంట్ ఆ దేవుడి పైనే భారం వేస్తాను. నేనేం చేయలేను. ఎందుకంటే ఇక్కడ మా డ్యాడీ నా ఫ్యామిలీ నన్ను ఆపేస్తున్నారు. నేను ఎంత ఎంత తలకిందులుగా తపస్సు చేసినా సరే, నేనైతే మాత్రం ఈ సిట్యుయేషన్‌లో నేనేం చేయలేను. నేను ఓడిపోయాను. హెల్ప్‌లెస్ అనైతే అంటున్నారు. అండ్ మీది కొంతమందిదైతే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా అయ్యుండొచ్చు. ఇంకా ఏం కనిపిస్తుందంటే, ఒకవేళ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయితే మీ మధ్య డిస్టెన్స్ తగ్గే ఛాన్స్ కూడా కనిపిస్తుందిక్కడ. చారియట్ కార్డ్‌తో. ఆల్రెడీ కలిసున్న వాళ్ళలో డిస్టెన్స్ పెరుగుతుంది. లాంగ్ డిస్టెన్స్ వాళ్ళకి మేబీ కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి డిస్టెన్స్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఇవి తన థాట్స్. తన ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి? ప్రెజెంట్ అయితే తన థాట్స్ చూసాము. నెక్స్ట్ తన ఫీలింగ్స్ ఏంటి? తన థాట్స్ దగ్గరకొచ్చేసరికి తను పాజిటివ్‌గానే ఉన్నారు. మీ గురించి కరెక్ట్‌గానే యాక్షన్ తీసుకోవాలనే ఉంది. తనకి మీ నుంచి దూరంగా ఉండడం భారంగానే ఉంది. అండ్ తను మీకెలా వచ్చి తన ఇష్టాన్ని చూపించాలి అని తలకిందులుగా కూడా తపస్సు చేసి ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు. కానీ తనకి ఇవన్నీ ఎంత ఆలోచనలున్నా, మళ్ళీ తన ఫ్యామిలీ ఏమనుకుంటారు? నా క్యాస్ట్ ఇంపార్టెంట్. నా ఇష్టంతో పాటు నాకు ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. నా నా అదేంటి ఆహ్, సొసైటల్ మ్యాటర్స్ ఇంపార్టెంట్. నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. నా పరువు ఇంపార్టెంట్. నాకు క్యాస్ట్ ఇంపార్టెంట్. నాకు రిలిజియన్ ఇంపార్టెంట్. ఇటు ఇష్టము ఉంది, యాక్షన్ తీసుకోవాలనుంది. బట్ మళ్ళీ ఇది కూడా ఇంపార్టెంటే.
అంటున్నారు. ఓకేనా? ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. చాలా లోన్‌లీగా అయితే ఉంటున్నారు మీ పర్సన్. ఈ సిట్యుయేషన్‌లో నేను ఇంకేం చేయలేను. ఐయామ్ హెల్ప్‌లెస్. ఐయామ్ హోప్‌లెస్. డిస్టెన్స్ అయితే పెరిగింది మన మధ్య. బట్ అది తగ్గించడానికి నాకైతే నా ఒక్కడి స్ట్రెంగ్త్ అయితే సరిపోవట్లేదు. బట్ ఎలా తగ్గించాలి అనైతే వాళ్ళ ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు. సో, వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళైతే హార్ట్ బ్రేక్‌లో ఉన్నారండి. మీ మధ్య డిస్టెన్స్ పెరిగినందుకు వాళ్ళైతే హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు. చాలా పెయిన్ ఫేస్ చేస్తున్నారు. చూసారా? ఇంత పెయిన్ ఫేస్ అయితే చేస్తున్నారు. చూసారా? వాళ్ళు రాత్రి పగలు మీరు లేచినా, పడుకున్నా, వాళ్ళు ఏ పని చేస్తున్నా, ఏ వర్క్‌లో బిజీ ఉన్నా సరే వాళ్ళకి మీరే గుర్తొస్తున్నారు. రాత్రిపూట పాపం వాళ్ళకి నిద్రపోయేటప్పుడు కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తూ వాళ్ళు సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదు. చాలా లోన్‌లీగా ఉన్నారు. చాలా డిప్రెషన్‌లో ఉన్నారు మీ పర్సన్స్ ఎవరో కానీ. అండ్ ఈ రిలేషన్‌లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఈ రిలేషన్‌లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి అనైతే బట్ స్టిల్ నాకైతే ఈ రిలేషన్ గ్రో చేయాలని ఉంది. ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా సరే నాకు నీతోనే ఉండాలి అని ఉంది. నీతోనే నా ఫ్యూచర్ అని నాకు కావాలి అని నాకు అనిపిస్తుంది. ఈ రిలేషన్‌లో నాకు గ్రోత్ కావాలి. అది ఎలా అయినా సరే. అంటే అది మ్యారేజా? లేకపోతే ఎలాంటి రిలేషన్ అయినా సరే. బట్ నాకైతే నిన్ను వదులుకోవాలని ఇష్టం లేదు. నాకు నీతో రిలేషన్ కంటిన్యూ చెయ్యాలనే ఉంది. ఒకవేళ మ్యారేజ్ వరకు తీసుకెళ్తారా? అన్‌మ్యారీడ్ పీపుల్ అయితే మ్యారేజ్ చేసుకోవాలని నాకు నీతో గ్రోత్ కావాలని ఉంది. ఒకవేళ మ్యారీడా? బట్ స్టిల్ నాకు ఈ రిలేషన్ కంటిన్యూ చెయ్యాలనే ఉంది. ఈ రిలేషన్ గ్రో చేయాలనే ఉంది. ఎందుకంటే నేను పగలు, రాత్రి ఏ వర్క్ చేస్తున్నా సరే నీ గురించే ఆలోచిస్తున్నాను. నాకు వేరే ధ్యాస అంటూ వేరేది ఏం ఉండట్లేదు. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు అంటున్నారు మీ పర్సన్. ఇక్కడ టవర్. సో, టవర్ ఇందాక బాటమ్ ఆఫ్ ద డెక్‌లో కూడా వచ్చింది. అండ్ ఇక్కడ కూడా టవర్ వచ్చింది. నాకు ఈ రిలేషన్ గ్రోత్ చెయ్యాలని ఉంది. బట్ స్టిల్ ఎండ్ చేసేస్తాను. ఈ రిలేషన్ బ్రేక్ అయిపోయింది. ఎండ్ చేసేస్తాను. మన మధ్య డిస్టర్బెన్సెస్ కొన్నున్నాయి. గ్రోత్ నాకు కావాలని ఉంది. నేను ఎంత గ్రోత్ కోసం ట్రై చేసినా సరే గ్రోత్ అవుతుంది. ఈ రిలేషన్ గ్రో అవుతుందని నాకు హోప్ లేదు అంటున్నారు. నాకైతే యాక్షన్ తీసుకోవాలని ఉంది. నాకైతే యాక్షన్ తీసుకోవాలి ఉంది మీ సైడు. మీ దగ్గరకొచ్చి నా నా ప్రేమని చెప్పాలి. నేను మీ గురించి ఎంత తపిస్తున్నాను, మీ గురించి ఎంత ఆలోచిస్తున్నాను, నాకు మీరంటే ఎంత ప్రేమ చూపించాలని ఉంది. కానీ అది ఆలోచనలోనే ఉంటుంది కానీ, ఆ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ ఏమి చేయలేకపోతున్నారు. అలా ఉంది. మీ ప మీ క మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే. బట్ ఏంటంటే, కొంచెం ఆ పర్సన్ సెల్ఫిష్ మైండెడ్ అండి. ఇది ఇలాగే ఉండాలి. ఇది ఇంతే ఉండాలి. ఇది ఇంతే అనే టైప్ అనమాట. ఆలోచిస్తున్నారు. కొంచెం ఏంటంటే, తన సెల్ఫిష్ కోసమే ఆలోచించుకుంటారు తప్ప, మీ గురించి ఆలోచించే పర్సన్ కాదు ఆ పర్సన్. ఓకేనా? ఇలా చెప్తున్నారని ఏమనుకోకండి. ఎందుకంటే ఇక్కడ కూడా అలానే అనిపించింది. తనకి తగినట్టుగా ఉండాలి. తనకి మీరంటే ఎంత ఇష్టం ఉన్నప్పటికీ, తనకి నచ్చేటట్టు మీరుండాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఆ పర్సన్. తన సెల్ఫిష్‌నెస్, తన స్వార్థం చూసుకుంటారు గానీ,
ఇక్కడ మీరెంత సఫర్ అవుతున్నారు? మీరెంత సఫర్ అయితే ఈ వీడియో చూడ్డానికి వస్తారు. అంతే గదా! మీరెంత సఫర్ అవుతున్నారు తన నుంచి దూరంగా ఉంటున్నందుకు అని ఆలోచించరు. తను బాధపడుతున్నారు, నేను బాధపడుతున్నాను, నేను లోన్‌లీగా ఉన్నాను, నేను అలోన్‌గా ఉన్నాను. నా పర్సన్ నాకు నచ్చినట్టే ఉండాలి. నేను చెప్పినట్టే వినాలి. అలా ఆలోచించే మెంటాలిటీ అన్నమాట. బట్ స్టిల్ నాకైతే మాత్రం నీతో స్పెండ్ చేసిన ఆ మొమెంట్స్ కానీ, ఆహ్, ఆ మెమరబుల్ మెమోరీస్ కానీ నాకింకా గుర్తున్నాయి. నేనెప్పటికీ మర్చిపోలేను. మన మధ్య జరిగిన హ్యాపీ టైమింగ్స్ అనేవి నేనెప్పటికీ మర్చిపోలేను అంటున్నారు. ఒకవేళ మీరు మ్యారీడా, మీ వైఫ్‌ని కానీ, మీ వైఫ్ కానీ, చిల్డ్రన్‌తో కానీ కలిసిన ఆ బ్యూటిఫుల్ టైమ్స్ కానీ, ఆ మెమోరీస్ కానీ వాళ్ళకి చాలా గుర్తొస్తున్నాయి. అవే ఆలోచిస్తున్నారు. లేకపోతే ఫోటోస్ చూసుకుంటూ ఏడవడమా, ఆ మెమోరీస్ తలుచుకుంటూ పిక్స్ చూసి ఏడవడం గానీ, లేకపోతే వీడియోస్ చూస్తూ ఏడవడం గానీ, అలా తలుచుకుంటూ ఉన్నారు మీ మధ్య జరిగిన మెమోరీస్ కానీ. ఓకేనా? అలా ఫీలవుతున్నారు. మీ దగ్గర లేకపోయినా సరే, వాళ్ళు మీతో కలిసున్నట్టు అయితే ఫీలవుతున్నారు. సో, ఇక్కడ అంతే అండి. మీ మధ్య ఉన్న హ్యాపీ టైమింగ్స్ అయితే, హ్యాపీ మొమెంట్స్ అయితే గుర్తు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. తలుచుకొని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. బట్ స్టిల్ ఆ పర్సన్‌కైతే తన లవ్ వచ్చి మీ దగ్గర ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అనైతే అనుకుంటున్నారు. తను మిమ్మల్ని ఇంత మిస్ అవుతున్నారు కదా! మీతో ఎలాగైనా వచ్చి ఇదివరకు ఉన్నంత ఇమ్మెచ్యూరిటీ లేకుండా ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. మీ దగ్గరకొచ్చి మీరంటే ఎంత ఇష్టమో, మీరంటే ఎంత ప్యాషను, ఎంత ఎఫెక్షను, ఎంత ప్రేమ, ఎంత కేర్ ఉంది. అది మీ దగ్గరకొచ్చి చూపించాలి అనైతే అనుకుంటున్నారు. ఎంత ప్రేమ, ఎంత కేర్ చూపించాలి అనుకుంటున్నారు కానీ, బట్ స్టిల్ ఈ రిలేషన్‌లో మాత్రం నేను కమిట్మెంట్ ఇవ్వలేను అని అంటున్నారు. తనకి ప్రేమ ఉంది, ప్రేమ చూపించాలి అనుకుంటున్నారు. బట్ స్టిల్ నేను కమిట్మెంట్ ఇవ్వలేను. నేను స్టెబిలిటీ ఇవ్వలేను ఈ రిలేషన్‌కి. బట్ నాకు నువ్వంటే ఇష్టం. నాకు నిన్ను వదులుకోవడం అనేది ఇష్టమే. ఇష్టం లేదు. కానీ నేనైతే కమిట్మెంట్ ఇవ్వలేను అంటున్నారు. ఎవరి పర్సనో, ఎవరి ఎనర్జీస్ నాకు కనెక్ట్ అయ్యాయో నాకు తెలీదు. బట్ స్టిల్ నేనైతే ఈ రిలేషన్‌లో స్టెబిలిటీ ఇవ్వలేను. నాకు ఇష్టం ఉంది. మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి. మీరు గుర్తొస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నాను. బట్ స్టిల్ నేనైతే కమిట్మెంట్ ఇవ్వలేను. అండ్ ఆ పర్సన్ కూడా కొంచెం మనీ పరంగా కూడా తనకి ప్రాబ్లమాటిక్‌లో ఉన్నారు. మనీ పరంగా కూడా ఆ పర్సన్ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పాలి. మేబీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. ఏదైనా జరిగుండొచ్చు. అండ్ వాళ్ళు ఇప్పుడు కొంచెం కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నారండి. ఎటువైపు రావాలా? వద్దా? మీ వైపు ఏం డెసిషన్ తీసుకోవాలి? అసలు అర్థం కావట్లేదు వాళ్ళకి. వెళ్దామా? వద్దా? వెళ్దామా? వద్దా? వెళ్తే ఏంటి? వెళ్ళకపోతే ఏంటి? వెళితే ఏం ఏం మాట్లాడతారు మీరు? వెళ్ళకపోతే తనెంత ఫీలవుతారు? అని 2 రకాలుగా, 2 విధాలుగా ఆలోచిస్తున్నారు. చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు వాళ్ళు. ఇష్టముంది. కానీ ఏ చాలా ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు. ఓకేనా? బట్ స్టిల్ వాళ్ళు చాలా పెయిన్‌లో ఉన్నారు. చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు ప్రెజెంట్. రావాలి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏదో పర్సనల్‌గా కానీ, వేరే సిట్యుయేషన్స్‌లో గానీ చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు. నాకు చాలా పెయిన్‌గా ఉంది. నీ నుంచి దూరంగా ఉండడం నాకు చాలా పెయిన్‌ఫుల్‌గానే ఉంది. నాకు నీతో న్యూ బిగినింగ్ చెయ్యాలని ఉంది.
అని అయితే అంటున్నారు. మళ్ళీ మన రిలేషన్ని న్యూ బిగిన్ చేస్తాను, నువ్వు ఒప్పుకుంటావా అని అయితే అడుగుతున్నారు మీ పర్సన్. ఓకేనా? ఇవాల్టి రీడింగ్ ఇదేనండి. ఎంతమందికి ఈ రీడింగ్ రెజోనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.